వెల్కమ్ టు శివబాబు యూట్యూబ్ ఛానల్. ఈరోజు బీ స్టాక్స్ వచ్చేసరికి ఈరోజు ఒక సక్సెస్ స్టోరీ చెప్పబోతున్నాను. ఆ సక్సెస్ స్టోరీ ఏంటంటే తెలంగాణకు చెందిన నిజామాబాద్కు చెందినటువంటి ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి చదువును కూడా కొనసాగించలేని పరిస్థితి నుంచి కేవలం 1000 రూపాయల జీతానికి పనిచేసి ఆ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి సంవత్సరానికి 70 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తూ దేశవ్యాప్తంగా పేరుగాంచారు. ఆయన ఎవరో కాదు, తెలంగాణకు చెందినటువంటి బొల్లాపల్లి శ్రీకాంత్ గారు. ఆయన సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. 10వ తరగతి తర్వాత ఫీజులు కూడా చెల్లించలేక, తన చదువును ముందుకు కొనసాగించలేక చిన్న పనికి కుదిరి ఎంతో కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే చాలు అనుకున్న స్థాయి నుంచి ఈ స్థాయికి చేరారు. ఆయన 10వ తరగతి తర్వాత కుటుంబం అప్పుల పాలు కావడంతో ఎంతో కొంత జీతానికి పనిచేస్తూ చాలు అనుకొని దగ్గర బంధువు అయినటువంటి ఒక వ్యక్తి బెంగళూరులో పూల వ్యాపారం చేస్తుంటే అతని దగ్గర పనిచేయడానికి వెళ్ళారు. అక్కడ 1955లో పని కుదిరిన బొల్లాపల్లి శ్రీకాంత్ గారు ఒక సంవత్సరంన్నర పాటు ఆయన దగ్గరే పనిచేశారు. ఆయన దగ్గర పనిచేస్తూనే పూల వ్యాపారంలో ఉండేటువంటి మెలకువలు, చిన్న చిన్న అంశాలను గమనించారు. ఆ తర్వాత ఆయనే కష్టపడి తన దగ్గర కొద్ది గొప్ప ఉన్న డబ్బుతో ఆయనే బెంగళూరులో ఒక పూల షాప్ని పెట్టుకున్నారు. ఒక పూల షాప్ పెట్టుకున్న తర్వాత ఆయనకున్నటువంటి ఈ పనిచేసిన సంవత్సరం పాటు ఎంతో కష్టానికి వచ్చి ఆ పూల వ్యాపారాన్ని తన దగ్గర ఉన్నటువంటి బంధువులు, మిత్రులు, అంతేకాకుండా ఆ చుట్టుపక్కల వారి సాయంతో, ఈ మెలకువలతో ఆ వ్యాపారాన్ని ఎంతో కొంత సక్సెస్ఫుల్గా కొంత ముందుకు సాగించారు. 1997లో ఈ పూల షాపును పెడితే ఒక 10 సంవత్సరాల పాటు ఎటువంటి ఈ నష్టాలు లేకుండా ఆయన 10 సంవత్సరాల పాటు ఆ వ్యాపారాన్ని ముందుకు కొనసాగించగలిగారు. ఆ పనిలో మెలకువలు నేర్చుకున్న తర్వాత ఈ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన దగ్గర ఉన్న పూర్తి డబ్బును కూడా ఈ వ్యాపారాన్ని ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళాలని, నెక్స్ట్ లెవెల్ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన ఆలోచన చేశారు. ఆలోచనలో భాగమే ఆయనే సొంతగా పూలను పండించి ఆ పూలని దేశవ్యాప్తంగా వాటిలో ఉన్నటి రకాలని తెలుసుకొని ఆ పండించినట్టు పూలని దేశవ్యాప్తంగా అమ్మాలనేది ఆయన ఆలోచన. అయితే దాంట్లో ఉన్నట్టు మెలకువలు అన్నీ కూడా ఈ 10 సంవత్సరాల్లో కష్టపడి నేర్చుకొని దగ్గరలో ఉన్నటువంటి వెండర్స్ ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి ఈ పూలను ఎలా సేకరించాలి, ఆ సేకరించే పూలకి డిమాండ్ ఎక్కడ ఉన్నది, ఆ డిమాండ్ ఉన్న చోట వెండర్స్ని కలిసి వాటిలో ఉన్న మెలకువలను తెలుసుకొని ఆ వ్యాపారాన్ని గ్రహించిన తర్వాత ఈ వ్యాపారాన్ని 10 ఎలా పెంచాలి అనేది ఆలోచించి తన దగ్గర ఉన్న మొత్తం డబ్బును కూడా దాంట్లో పెట్టేశారు. ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటంటే తనే సొంతగా పూలను పండించి దాన్ని మార్కెటింగ్ చేసి అమ్మాలి. ఇది చాలా రిస్క్తో కూడిన పని. ఎందుకంటే పూలను పండించేది ఒకళ్ళు అయితే దాన్ని మార్కెటింగ్ చేసేది వేరే వాళ్ళు. అంతేగాని 2 పనులు ఒకళ్ళే చేయటం అనేది అరుదుగా జరుగుతుంది. కానీ ఈయన ఏం చేశారంటే ఆ బెంగళూరు పరిసర ప్రాంతాల్లోనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్లో 10 ఎకరాలకు పైగా ఆయన ప్లేస్ని తీసుకొని ఆ ప్లేస్లో రకరకాల పూల రకాలను పండించి దాన్ని వ్యాపారాన్ని ముందుకు కొనసాగించారు. ఆ వ్యాపారం సక్సెస్ఫుల్గా ముందుకు సాగింది. ఆ వ్యాపారమే మొదట 10 ఎకరాలతో మొదలు పెడితే తరువాత అది 52 ఎకరాలకి చేరింది. అంతేకాదు, ఒకప్పుడు 1000 రూపాయలకి జీతానికి పనిచేసిన బొల్లాపల్లి శ్రీకాంత్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన సంవత్సరానికి 70 కోట్ల రూపాయల టర్నోవర్ని సాధిస్తున్నారు. ఒకప్పుడు స్కూల్ ఫీజు కట్టలేకపోయారు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు సంవత్సరానికి 70 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన పండించేటువంటి పూలలో గులాబీలు, గొబ్బెరాలు, కార్నేషాలు, అదేవిధంగా ఈ మూడింటితో పాటుగానే ఇంకా 12 రకాల పూల రకాలని ఆయన పెంచుతున్నారు. అంతేకాకుండా ఆయన ఫామ్స్ అనేవి సహజ సిద్ధంగా ఉంటాయంట. ఫామ్ హౌస్లు, అదేవిధంగా నేచర్కి దగ్గరగా ఉండేటువంటి ఈ నర్సరీలు లాంటి వాటిల్లో ఈయన పూలను పెంచుతారంట. అదేవిధంగా డిమాండ్కి తగ్గట్టుగా ఈయన పంటల్ని పెంచడం అనేవి ఈయన మెలకువల్లో ఒక టెక్నిక్ అన్నమాట. మామూలుగా అయితే ఎవరైనా ఒక పనికి కుదిరితే ఆ పనిలోనే ఉండిపోయి ఎంతో కొంత జీతానికి స్థిరపడిపోయి అంతకన్నా 4 రెట్లు 3 రెట్లే పెరగగలుగుతారు. అంతేగాని కేవలం 1000 రూపాయల జీతానికి కుదిరినటువంటి ఒక సాధారణటువంటి వ్యక్తి 70 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడం అనేది ఒక చరిత్ర. అంతేకాదు, ఈయన చాలామందికి ఆదర్శం.
ఎందుకంటే జీతానికి కుదిరితే జీతానికే వెళ్ళిపోయి దానికన్నా 10 రెట్లు జీతం తీసుకొని అక్కడే రిటైర్ అయిపోయే వాళ్ళే మనకు తెలుసు. అలాంటిది కూలీ స్థాయి నుంచి ఒక యజమాని స్థాయికి వెళ్ళి, అంతేకాకుండా ఈయన పండించినటువంటి ఏ అయితే ఈ నర్సరీలు ఉంటాయో ఆ నర్సరీలు అనేవి బెంగళూరు సిటీకి దరిదాపుల్లో ఉంటాయంట. అంతేకాదు ఆ బెంగళూరు సిటీ దరిదాపుల్లో ఉన్నటువంటి దొడ్డబల్లాపుర అనే ప్రాంతంలో ఈయన వ్యాపారం ఎక్కువగా చేస్తారు, పొలాలను పండిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఈయన వ్యాపారానికి అనుగుణంగా 200 మందికి పైగా ఈయన జీతాలను అందిస్తారు. అంటే ఈయన కింద ఒక 200 మందికి పైగా పనిచేస్తున్నారు. జీతాలు తీసుకునే స్థాయి నుంచి 200 మందికి జీతాలను ఇచ్చే స్థాయికి వెళ్ళారు బొల్లాపల్లి శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఈ టాపిక్కే ఎన్నో మ్యాగజైన్స్లో, ఎన్నో న్యూస్ పేపర్స్లో, ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్లో, ఎన్నో సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూస్లో, అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ న్యూస్ అనేది ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే స్వయంగా ఒక పరిశ్రమను స్థాపించడం, స్వయంగా ఒక ఎంపైర్ని స్థాపించడం అనేది చాలా కొద్ది మందికే సాధ్యం. అటువంటి వ్యక్తుల్లో బొల్లాపల్లి శ్రీకాంత్ అనేటువంటి ఒక వ్యక్తి సాధారణ రైతు కుటుంబంలో జన్మించి చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి బొల్లాపల్లి శ్రీకాంత్. ఈరోజు మన శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్లో బీ స్టాక్స్లో ఒక మంచి టాపిక్తో నేను సక్సెస్ఫుల్ స్టోరీ స్టార్ట్ చేశాను. తర్వాత కూడా ఇలాగే సక్సెస్ఫుల్ స్టోరీస్ కంటిన్యూ అవుతాయి.